Deuteronomy 32:39. See, now that I, even I am he, and there is no God with me. I kill and I make alive. I wound and I heal. Neither is there any that can deliver out of my hand. Yeah. See, let me tell you one thing. ఈ ముగ్గురు వ్యక్తులు వెన్ దే ఆర్ ఇన్వాల్వింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులతో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వచ్చి మాట్లాడాడు, కొన్ని సందర్భాల్లో తండ్రి వచ్చి మాట్లాడాడు, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడాడు. నేను మీకు ఒక రిఫరెన్స్ ఇచ్చాను. జాషువా 5లో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి, నువ్వు మా తరపున ఉన్నావా, మా విరోధివా అని అంటే, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని అన్నాడు. అక్కడ నేను అని ఉపయోగించినప్పుడు హీ యూజ్డ్ ఎ సింగులర్ వర్డ్, నేను అని. సో ఇట్ ఈస్ జీసస్ హూ కేమ్. ఇక్కడ హియర్ ద ఫాదర్ గాడ్ ఈజ్ స్పీకింగ్, సో హీ ఈస్ యూజింగ్ దట్ వర్డ్, దెర్ ఇస్ నో గాడ్ విత్ మీ అనేటువంటి అన్నప్పుడు వాట్ హీ మెంట్ దేర్ వాజ్ దిస్. ఆయన ఉపయోగించినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఈస్టర్న్ కల్చర్లో సో మెనీ గాడ్స్ అండ్ గాడెసెస్ ఆర్ దేర్. వాళ్ళెవ్వరు కూడా నాకు సమము కాదు, దే ఆర్ నాట్ ఈక్వల్ టు మీ. దట్ వాజ్ వాట్ హీ వాజ్ కమ్యూనికేటింగ్ ఎట్ దట్ టైమ్ టు దెమ్. వాళ్ళలో ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి దేవతలు నాతో సమము కాదు అనేటువంటి మాటను ఆయన ఉపయోగిస్తున్నాడు. ఐజియా 44:8, ఫియర్ ye not, neither be afraid, have not I told thee from that time and have declared it, ye are even my witnesses. Is there a God beside me? Yes, there is no God, I know not any. All these references speak of the same thing. When he was speaking to those people, ఆ మనుషులతో మాట్లాడుతున్నప్పుడు he is addressing their gods and goddesses as no God equal to them, to him. తనతో సమానము కాదు అనేటువంటి మాటలు చెప్తున్నాడు. I am the Lord, Isaiah 45:5. And there is none else, there is no God beside me. I girded thee, though thou hast not known me. All these references speak of the same concept. ఈ ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి కమ్యూనిటీస్లో, వాళ్ళు ఉన్నటువంటి కల్చర్స్లో వాళ్ళు చాలా మంది దేవతల్ని, దేవుళ్ళని కొలిచేటువంటి వాళ్ళు. సో వాళ్ళతో నేను ఒకడిని కాదు, వాళ్ళు నాతో సమానులు కాదు. సో దాట్ వాజ్ హిస్ క్లియర్ అండర్స్టాండింగ్. అండ్ హీ సెడ్, ఇక్కడ వన్ అని చూపించినప్పుడు హీ స్పీకింగ్ అబౌట్ ద ట్రినిటీ యాజ్ వన్, త్రిత్వాన్ని ఒకటిగా చూపించి అక్కడ సింగిల్గా ఉపయోగించాడు, నాతో సమానం ఎవరు అనేటువంటి విషయాన్ని. ఓకే, అక్కడ ఉపయోగించినటువంటి కాన్సెప్ట్ ద ప్లూరల్ వన్. నెక్స్ట్ స్లైడ్. For there is one God and one mediator between God and men, the man Christ Jesus. Good, super verse ఇది. Thank God you gave me this verse. దీంట్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది అంటే, దేవుడు ఉన్నాడు, దేవుడికి మానవుడికి మధ్యవర్తి ఒకడున్నాడు. ఈ మధ్యవర్తిగా ఎవరు ఉండగలుగుతాడు? వాట్ యు మీన్ బై అ మీడియేటర్? 2 పార్టీస్ మధ్యన మీడియేటర్ ఉండాలంటే ఆ 2 పార్టీస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న వ్యక్తే మీడియేటర్ అవ్వగలుగుతాడు. God cannot be a mediator to God and man. Man cannot be a mediator to man and God. మానవుడు దేవుడికి మానవుడికి మధ్యవర్తి అవ్వలేడు, దేవుడికి మానవుడికి మధ్యవర్తి అవ్వలేడు. మరి ఎవరు అవ్వగలుగుతాడు? ఓన్లీ వన్ క్యారెక్టర్ క్యాన్ బి ఇన్ దట్ ప్లేస్. అది ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్. జీసస్ ఇస్ ద నేమ్ గివెన్ టు హ్యూమన్. క్రైస్ట్ ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్, తనకి ఇవ్వబడినటువంటి ఆ అనాయింటెడ్ పొజిషన్, పంపబడినవాడు, పరలోకము నుండి వచ్చినటువంటి వాడు, అభిషిక్తుడు. హీఈస్ ద అనాయింటెడ్, హీఈస్ ద సెంట్, that he is the Messiah. That is the meaning of the word Christ. So the man Christ Jesus అని అన్నప్పుడు he is man and he is also God. So Jesus is the mediator who has 2 essences in him. ఆయన ఇన్కార్నేషన్ లో he took on humanity onto himself. ఆయన దేవుడు, ఆయన మానవత్వాన్ని తనలో పెట్టుకున్నాడు, మానవత్వాన్ని తనలో తెచ్చుకున్నాడు. ఆయన 100% God, 100% man. Therefore he is able to mediate between God and man. మానవుడికి దేవుడికి మధ్యవర్తిగా ఆయన ఉండగలుగుతున్నాడు. This is a super example of Jesus is different from the Father. అందుకనే he was able to mediate అని. Romans 5:15. But not as the offense, so also is the free gift. For if though the offense of one man be dead,
much more the grace of God and the gift by grace, which is by one man Jesus Christ hath abounded unto many. See, whenever you use the word Christ, you should understand Christ cannot be given to any human being. The title Christ cannot be given to any human being. One man Jesus Christ అని ఉపయోగించినప్పుడు it is a total description of the two essences of Jesus Christ. సాతానుడు చేసే పని ఏంటంటే, ఐ విల్ మేక్ ఎ స్టేట్మెంట్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ బై జీసస్ క్రైస్ట్. సాతానుడు ఏం చేస్తాడంటే, సాటన్ సేస్ దట్ జీసస్ ఈజ్ నాట్ ద క్రైస్ట్. దట్ ఈస్ వాట్ సాటన్ సేస్. జీసస్ ఈజ్ నాట్ ద క్రైస్ట్. మనకి హోలీ స్పిరిట్ వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? హీ మేక్స్ యూ టు డిక్లేర్ దట్ జీసస్ ఈజ్ క్రైస్ట్. జీసస్ అంటే హిస్టరీలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి. క్రైస్ట్ అంటే పరలోకము నుంచి పంపబడిన వాడు. ఈ హిస్టరీలోకి వచ్చినటువంటి జీససే ఆ పరలోకం నుంచి పంపబడినటువంటి రక్షకుడు. సో ఈ జీససే ఆ క్రైస్ట్. యోహాను సువార్త 20వ అధ్యాయము మనము 30 చివరి వచనంలో చూసినట్లయితే, యేసు క్రీస్తుని మీరు నమ్మునట్లు ఈ యొక్క ఉపమానాలను, ఈ యొక్క అద్భుతాలని మీకు రాసామంటాడు. యేసు క్రీస్తుని నమ్మునట్లు అంటే క్రీస్తు అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. గాంధీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. మహాత్మా ఈజ్ ద టైటిల్ దట్ ఈస్ గివెన్ టు హిమ్ బికాస్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్. మహాత్మా గాంధీ అని అంటూ ఉంటారు. మహాత్మా గాంధీ అని నువ్వు అన్నప్పుడు వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డిక్లేర్ అని తెలుసా? గాంధీ అనే చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి మహాత్ముడు. దట్స్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు సే. సో మై ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ అని ఉపయోగించారంటే దాంట్లో 2 నేచర్స్ ఉన్నాయి. జీసస్ ఈజ్ హ్యూమన్ నేచర్, క్రైస్ట్ ఈజ్ డివైన్ నేచర్. ఆయన ద్వారానే మనకు రక్షణ వచ్చింది అనే మాట చెప్తున్నాడు. Acts 3:1, the God of Abraham, Isaac and Jacob, the God of our fathers, glorified his servant Jesus, whom you delivered up and denied in the presence of Pilate when he was determined to let him go. దీంట్లో క్వశ్చన్ ఏంటో నాకు అర్థం కాలేదు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోకి రావాలి అని వాలంటరీగా డిసైడ్ చేసుకున్నాడు. వాలంటరీగా ఎవరు వెళ్తారు నా తరపున, హూ విల్ గో? జీసస్ క్రైస్ట్ మీద అది ఇట్ వాజ్ నాట్ పుష్డ్ అపాన్ హిమ్, ఇట్ వాజ్ నాట్ ప్రెషరైజ్డ్ అపాన్ హిమ్, ఇట్ వాజ్ వాలంటరీ. నేను వెళ్తా అని ఎప్పుడైతే ఆయన వాలంటరీగా ఈ లోకంలోకి మనిషిగా వద్దామని డిసైడ్ అయ్యాడు, వెన్ హీ డిసైడెడ్ టు కమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్, హీ హ్యాడ్ టు న్యాచురల్లీ సబ్మిట్ టు ద ఫాదర్. ఫిలిపియన్స్ 2:6-9 చదివినట్లయితే, ఆయన దేవుడితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ డిసైడెడ్ టు లీవ్ దట్ గ్లోరీ. హీ డిసైడెడ్ టు బీ ఈక్వల్ విత్ ద ఫాదర్. నౌ హీ బికేమ్ ఎ సర్వెంట్ టు సేవ్ అస్. మనల్ని విమోచించడానికి తన్ను తాను సేవకునిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్ అపాన్ హిమ్. అందుకనే హిస్ సర్వెంట్ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించడం జరిగింది. అపోస్తుల కార్యం 4:27-28, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసును. సేమ్ వర్డ్ ఇక్కడ కూడా వస్తుంది, సేవకుడు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. వెన్ జీసస్ బికేమ్ హ్యూమన్ బీయింగ్, he submitted himself to the power of father, to the will of the father. తండ్రి చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ విధంగా అప్పగించుకోవటం బట్టే మనకు రక్షణ వచ్చింది. హీ క్యాన్ బి సిట్టింగ్ బిసైడ్ ద ఫాదర్. తండ్రి పక్కన కూర్చోగలడం, కానీ ఆయన కిందకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? నిన్ను నన్ను విమోచించడానికి. కాబట్టి ఇక్కడ సేవకుడు, మీడియేటర్, ఈ 2 పదాలు ఎందుకు ఉపయోగించారంటే, ఆయన మీడియేటర్ అవ్వాలి అని అంటే కనుక ఆయనలో దైవత్వం ఉండాలి, మానవత్వం ఉండాలి. అందుకే ఆయన మీడియేటర్ అయ్యాడు. ఆయన మానవత్వాన్ని తీసుకున్నప్పుడు ఆయన దైవత్వాన్ని, ఆయన సమానంగా ఉండటం విడిచిపెట్టి కిందకు వచ్చాడు. అండ్ దాట్ ఈస్ వై హీఈస్ ఇన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ గాడ్. ఇప్పుడు మనం రక్షించడానికి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద చచ్చిపోయేటప్పుడు ఏమంటారంటే ఎత్తబడిన ఉంటారు. భూమి మీద నుంచి హీ వాజ్ టేకెన్ లిటిల్ అప్. నౌ హీఈస్ ద మీడియేటర్. ఫాదర్ పైన ఉన్నాడు, కింద మనం ఉన్నాం, మధ్యలో జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. సో త్రూ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ యాక్సెస్ టు ది ఫాదర్. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మనకి మార్గం దొరుకుతుంది. నెక్స్ట్, when a certain ruler addressed him as good master, why is Jesus correcting him and separating himself from God? And he said unto him, why callest thou me good? There is none good but one, that is God. But if thou wilt enter into life,
కీప్ ద కమాండ్మెంట్. నౌ ఈ క్వశ్చన్స్ అన్ని చూస్తున్నప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఈ క్వశ్చన్స్ వాళ్ళకు వచ్చినాయి కావు, జెహోవా విట్నెస్ బుక్స్ చదివితే వచ్చినాయి. ఓకే, దీనికి ఇప్పుడు నేను ఆన్సర్ ఇచ్చినా కూడా మీకు ఆన్సర్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు తెలుసా? ఇది మీకు వచ్చిన క్వశ్చన్ కాదు కాబట్టి. దట్స్ ద రీజన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ వాస్ టీచింగ్. ఐ కెన్ క్లియర్లీ సే దాట్. ఇప్పుడు నేను ఏమన్నా పిచ్చోండి అనుకున్నావా అని అంటే అర్థం ఏంటి? వాట్ యు మీన్ దట్? నేను ఏమన్నా పిచ్చోండి అనుకున్నా, నాకు పని పాట ఏం లేదనుకున్నావా? హ్యావ్ యూ హర్డ్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ యొక్క జీవితంలో అలాంటి క్వశ్చన్స్ విన్నారా? ఆ క్వశ్చన్స్ని ఏమంటారు తెలుసా? ఆ క్వశ్చన్ ఈజ్ అ సూపర్ ఆన్సర్. ఆ క్వశ్చన్కి ఎవడు ఎదురు చెప్పలేడు. దేవుడు షారా నేను ఈ నవ్వింది, నాకు కొడుకు పడతాడా అనేసి. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడిగాడు, దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని. అండ్ వాట్ యు మీన్ బై దాట్? వై డిడ్ హీ ఆస్క్ దట్ క్వశ్చన్? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇంకో సందర్భంలో నేను నా మనిషినా అబద్ధం ఆడటానికి? Do you know what that questions called? Those questions are super answers. Why callest thou me God? వీళ్ళు కేజీబీ నుంచి కాపీ చేసి తీసుకొచ్చారు, ఎందుకంటే జెహోవా విట్నెస్ వాళ్ళు దానే తీసుకొస్తారు. They did not even try to look into the ESV and other things. Why do you call me good? ఎందుకంటే దేవుడు తప్పించి ఇంకెవరు గుడ్ కాదు కదా. నువ్వు నీ యొక్క స్టేట్మెంట్కి హోల్డ్ అయినా ఉన్నావు అనుకో గుడ్ అని, అప్పుడు నేనేమవుతాను? గాడ్ అవుతాను. నువ్వు నన్ను అంగీకరిస్తావు గాడ్ అని? క్యాన్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ గాడ్? That was the challenge Jesus was trying to put before the rich man, rich young ruler. He is not correcting, he is encountering. ఆయన ఎన్కౌంటర్ చేస్తున్నారు, ఆయన కౌంటర్ చేస్తున్నారు. హలో, నన్ను గుడ్ అన్నావు, దేవుడు అక్కడేగా గుడ్డు, ఆ దేవుడిని అంగీకరిస్తావు నన్ను? విల్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ గాడ్? సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. హీ ఈస్ నాట్ కరెక్టింగ్. జెహోవా విట్నెస్ వాళ్ళు ఈ మాట రాస్తారు కరెక్టింగ్ అని. నో. మరి ఇదొక్కదాన్ని అనుకుంటే జీసస్ క్రైస్ట్ కానీ, ఫాదర్ కానీ, హోలీ స్పిరిట్ కానీ చాలా సందర్భాల్లో క్వశ్చనింగ్ ఫామ్ ఉపయోగించారు. రెటారిక్ అంటారు దాన్ని. ఆ క్వశ్చనింగ్ ఫామ్ ఉపయోగించారు. మీకు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో దాట్ క్వశ్చన్ నేను మన లైఫ్లోంచి కూడా చూపించాను. నేనేమన్నా దిగొచ్చినోడిని అనుకున్నావా? నేను దిగి రాలేదా, నేను చేయలేను. నేనేమన్నా పిచ్చోడిని అనుకున్నావా? నేను పిచ్చోడిని కాదు, కాబట్టి నువ్వు నన్ను అలా అనుకోకూడదు. సో దాట్ ఈస్ ద మీనింగ్ హియర్ దట్ ఈస్ ఆస్క్డ్. Mark 10:17-18. When he has gone forth into the way, there came one running, same issue, akkada ekkada kuda rasaru, good master, what shall I do that I may inherit eternal life? And Jesus said unto him, why callest thou me good? There is none good but one, that is God. మంచివాడు ఒక్కడు లేడు, దేవుడు తప్పించి. Will you accept that statement? నువ్వు అది యాక్సెప్ట్ చేస్తావా? ఇఫ్ యు యాక్సెప్ట్ దట్, ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి. లూక్ కూడా సేమ్ చేస్తున్నాడు. వై కాలెస్ట్ దౌ మీ గుడ్? నన్ ఈస్ గుడ్ సేవ్ వన్, దట్ ఈస్ గాడ్. దేవుడు తప్పించి ఇంకెవరు గుడ్ కాదు. వీళ్ళంతా కూడా కేజీబీ నుంచి తీసుకొచ్చారు. ఇదే ఈఎస్వీలో చదివితే మీకు ఇంకా సింపుల్గా అర్థమైంది, ఆర్ ఎన్ఐవిలో చదివితే అర్థమైంది. దాట్ ఈస్ కాల్డ్ రెటారిక్ వే ఆఫ్ క్వశ్చనింగ్. సో ఆ క్వశ్చన్ ఈవెన్ టుడేస్ వరల్డ్లో కూడా చాలా మంది ఉపయోగిస్తారు. మీరు కూడా చాలాసార్లు ఉపయోగించి ఉంటారు. వెన్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్, ఇట్ ఈస్ అ డబుల్ కాన్ఫిడెంట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. To be saved, what should we believe? Is it that Jesus is God or Jesus is Lord, appointed by God to save us from our sins? My friends, Lord God అనేది వన్ టైటిల్ గా ఉపయోగించడం జరిగింది న్యూ టెస్ట్మెంట్ లో. లార్డ్ గాడ్, ఈయన ప్రభువు, ఈయన దేవుడు. ఆయన దేవుడు ఎందుకు అనంటే సార్వభౌమ అధికారం కలిగిన వాడు కాబట్టి. ఆయన ప్రభువు ఎందుకు అనంటే ఆయన సర్వజ్ఞాని, సర్వ శక్తిమంతుడు కాబట్టి. సో లార్డ్ గాడ్, మై లార్డ్, మై గాడ్, ఇది తిమోతి థామస్ ఉపయోగించాడు. సో దే ఆర్ యూజ్డ్ యాజ్ వన్ క్లబ్ వర్డ్. సో నేను ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళకముందే అది చెప్తున్నాను. లెట్స్ గో అండ్ లుక్ ఇన్ టు ద డీటెయిల్స్. That if thou shalt confess with thy mouth the Lord Jesus Christ and shall believe in thy heart that Lord had raised him from dead, thou shalt be saved. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు అడిగేటువంటి క్వశ్చన్, గాడ్ తండ్రి ఆయన్ని మృతుల్లోంచి తిరిగి లేపాడు కాబట్టి యేసు ప్రభు తక్కువవాడు అని. అయితే బైబిల్లో చూసినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు పరిశుద్ధ లేచాడు.
ఫెలో ఉన్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నోటితో ఒప్పుకొని హృదయములో అంగీకరించాలి. హృదయంలో అంగీకరించకుండా నోటితో ఒప్పుకుంటే యు ఆర్ లైక్ మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోని వలనని చెప్పాను. సో ద సేమ్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఐ గేవ్ దెమ్ ఇట్ అప్లైస్ హియర్. గాడ్ హ్యాత్ మేడ్, వాళ్ళకి హీఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. లార్డ్ అని ఒప్పుకోవటం దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వలెంట్ టు గాడ్. లార్డ్ని లార్డ్గా ఒప్పుకోవడం. క్రైస్ట్ తండ్రి పంపించిన వాడు, విమోచించడానికి వచ్చినటువంటి వాడు, రక్షకుడు, దైవత్వం కలిగిన వాడు క్రీస్తు అని అర్థం. సో ఇన్ దిస్ ఆల్సో దెర్ ఇస్ నో మిస్అండర్స్టాండింగ్ ఎట్ ఆల్, ఇట్స్ ఓన్లీ క్లారిటీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బై. So if the God in John 1:1 word was God, equal to God the Father, who are the gods in these below verses, and are they equal to God the Father as well? God stands in the congregation of the mighty, he judges among the gods. Now ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఈ మొదట ఉన్నటువంటి గాడ్ క్యాప్ లో ఉంటుంది, ఈ కింద చివర ఉన్నటువంటి గాడ్స్ స్మాల్ లెటర్స్ అని. ది స్మాల్ లెటర్ లో ఉన్నది they are claiming to be gods, they are created gods, they are not real. మీరు వాళ్ళని దేవుళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు దేవుడు కాదు. I said you are gods and all of you are children of the Most High. అక్కడ కూడా దేవత్వము కలిగిన వాళ్ళు, not equal to God, they are not equal to God. either they are pseudo gods, అంటే దైవత్వం లేనటువంటి వాళ్ళు, లేదు అని అంటే వాళ్ళు ఊహించబడితే వచ్చిన వాళ్ళు. And why Jesus is referring to these verses when Jews are about to stone him? The Jews answered him saying, for a good work we stone thee not, but for blasphemy. And because thou being a man makest thyself God. Jesus answered them, is it not written in your law, I said ye are gods? If ye call them gods, unto whom the word of God came, and the scripture cannot be broken. Probably the person who asked this question is from Zakir Naik, because Zakir Naik takes this and tries to hit at Jesus Christ. Endukante this is one strong argument Christians use to say that Jesus Christ is God. ఎక్కడైనా జీసస్ క్రైస్ట్ నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు అంటే జాన్ 10లోది చూపిస్తారు. చూపించినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయన తర్వాత ఉపయోగించినటువంటి రెఫరెన్స్ చూపించి జీసస్ క్రైస్ట్ కూడా ఆ గాడ్స్ లో ఒకటిగా చూపించుకున్నాడు అనేటువంటిది చూపిస్తా ఉన్నాడు. దట్స్ వాట్ హీ వాస్ ట్రైయింగ్ టు సే. బట్ జీసస్ వెన్ హీ మేడ్ దట్ స్టేట్మెంట్, యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడు అర్థమైందా, హీ క్లియర్లీ ఈక్వల్ హిమ్సెల్ఫ్ విత్ గాడ్, తండ్రితో సమానం చేసుకున్నాడు. నాట్ వన్, దెర్ ఆర్ 7 ఐయామ్స్. 7 సందర్భాల్లో ఐయామ్ అని ఉపయోగించాడు. ఇగో ఎమి అని అంటారు గ్రీక్ లో. ఇగో ఎమి ఇస్ ఐ యామ్. ఆ ఐయామ్ అనేది జూయిష్ కల్చర్ లో ఉపయోగించేది తండ్రి దేవుడు ఒక్కడే, లేకపోతే దేవుడు ఒక్కడే. సో దాట్స్ వాట్ జీసస్ యూస్డ్, అండ్ he is trying to pacify them, he is trying to talk to them in that way. అంతేగాని he is not trying to bring himself down or equal to humans. Next level. సో లాస్ట్ వన్ క్వశ్చన్ అన్న, ఇంకో ప్రజెంటేషన్ వస్తుంది అంతలోకి. ఒక క్వశ్చన్ అన్న, మనకి ట్రినిటీలో అందరూ ఈక్వల్ అయితే whom should we pray, whom should we refer when we pray? Is it to Father the God, లేకపోతే జీసస్, లేకపోతే హోలీ స్పిరిటా? మనం ప్రార్థించేటప్పుడు ఎవరికి ప్రార్థించాలి? ఎందుకంటే కన్ఫ్యూజన్ వింటా ఉంటాం కదా. సో దట్స్ ఎ క్వశ్చన్ అన్న. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది అనుకో, ఇన్స్టిట్యూట్ లో లైబ్రరీలో పని ఉంది అనుకో, యాజ్ అన్ అవుట్ సైడర్, ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ యువర్ వర్క్ డన్ ఇన్ ద లైబ్రరీ, what you try to do is you go to the principal దగ్గరికి వెళ్ళి, సార్ నాకు లైబ్రరీలో పని ఉందని అడుగుతాం. యాజ్ అన్ అవుట్ సైడర్ యూ హ్యావ్ టు గో టు ది సుప్రీం అథారిటీ. బట్ ఇమాజిన్ యు ఆర్ ఇన్సైడర్, నువ్వు ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసేవాడు, నీకు లైబ్రరీలో పని ఉంది. whom will you ask? You don't go to the principal, you straight away go to the librarian. ఎందుకంటే you know who is the person who is controlling the library. Now ఎందుకని ఎగ్జాంపుల్ చెప్పానంటే, జనరల్లీ అవుట్ సైడర్స్ అంటే క్రిస్టియానిటీకి అవుట్ సైడర్స్, క్రీస్తుతో సంబంధం లేనటువంటి అవుట్ సైడర్స్ ఎవరు ప్రార్థన చేసినా తండ్రికే ప్రార్థన చేస్తారు.
ఎవరు ప్రార్థన చేసినా, పరలోకమందున్న మా తండ్రి. దట్స్ ద యూజువల్ ప్రేయర్. బట్ వన్స్ వీ బికమ్ ద ఇన్సైడర్స్, అంటే మనం దేవుణ్ణి ఎరిగిన బిడ్డలం అయినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు, ఇష్యూని బట్టి, టాపిక్ని బట్టి ఎవరిని అడగాలో మనం నేర్చుకుంటాం. గిఫ్ట్స్కి సంబంధించింది అయితే పరిశుద్ధాత్మని అడుగుతాం. పాపం నుంచి విమోచన కావాలి, పశ్చాత్తాపడాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం. మనకి కృప కావాలి, దేవుని ప్రేమ కావాలి, కాపుదల కావాలి, తండ్రి దగ్గరికి వెళ్తాం. సో ఈ విధంగా ఇన్సైడర్స్కి ఎవరిని ఏం అడగాలో అర్థమవుతుంది. ఒకవేళ తండ్రిని అడగాల్సింది కుమారుణ్ణి అడగాల్సింది పరిశుద్ధాత్మని అడిగితే అదో పెద్ద పాపం అవుతుందా? అవనే అవుతాం. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. దట్ ప్రేయర్స్ విల్ బి రీడైరెక్టెడ్. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఎవరిని ఏది అడగాలి, ఇట్ కమ్స్ త్రూ మెచ్యూరిటీ. బట్ డెఫినెట్లీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దీస్ 3 persons, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, దే హ్యావ్ దేర్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆపాదిస్తూ ఉంటాం. ఉదాహరణకి, తండ్రి ప్రేమించేవాడు కానీ మన కోసం రక్తం చిందించలేదు. పరిశుద్ధాత్ముడు మనకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించేవాడు కానీ ఆయన మన కోసం చచ్చిపోయినవాడు కాదు. యూ హ్యావ్ ద క్లియర్ డిస్టింక్షన్ దేర్. నువ్వు నా కోసం చచ్చిపోయావు అని తండ్రితో అంటావా? నువ్వు నా కోసం చచ్చిపోయావు అని పరిశుద్ధాత్ముడితో అంటావా? అనలేవు. సో యాజ్ మెచ్యూరిటీ కమ్స్ ఇన్, యు నో టు whom you need to address that. And let me tell you one thing. Usually, ప్రేయర్లో all 3 personsని అడ్రస్ చేస్తాం. all 3 personsని. కొద్దిసేపు తండ్రిని ఆరాధిస్తాం, కొద్దిసేపు కుమారుడికి థ్యాంక్స్ చెప్తాం, కొద్దిసేపు పరిశుద్ధాత్మని సహాయం చేయమని అడుగుతాం. It all happens in one prayer. But when we pray as a matured person, we go to the right person. అన్న చర్చిలో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం కేకలు వేసి ఎగురుతూ, do we shout or make noise when the Holy Spirit comes upon us in that church? యాక్చువల్లీ ఇది ట్రినిటీకి సంబంధించింది కాదు. ఎందుకంటే ఈ ఏరియాలోకి వెళ్తే కనుక దిల్ బి n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ స్టిల్ ఐ ట్రై టు ఆన్సర్ దిస్. పరిశుద్ధాత్ముడు మనకి వేరు వరాలు ఇస్తాడు. ఇఫ్ యు రీడ్ 1 Corinthians chapter 12 verses 7 to 9, we have the list of gifts, some list, అంతా ఇవ్వలేదు, some list there of gifts Holy Spirit gives. అయితే ఈ గిఫ్ట్స్ హోలీ స్పిరిట్ వేస్తాడు. 11th verse క్లియర్గా ఉంటుంది. ఆ పరిశుద్ధాత్ముడే తాను ఎవరికి ఏమి అవసరమో పంచి ఇస్తాడు అని ఉంటుంది. హీ విల్ డిటర్మైన్ అండ్ హీ విల్ డిస్ట్రిబ్యూట్ ద గిఫ్ట్స్. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ డిస్ట్రిబ్యూట్స్. సో నాకేం గిఫ్ట్ ఇవ్వాలి, మనోరంజన్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, ఇంకెవరికైనా ఏం గిఫ్ట్ ఇవ్వాలి, హీ డిసైడ్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఈ యొక్క గిఫ్ట్స్ అందరికీ అన్నీ ఉండవు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఎందుకంటే ఈ గిఫ్ట్స్ అనేవి హ్యూమన్ బాడీలో వేరే పార్ట్స్ లాగా. హ్యాండ్ చేసే పని లెగ్ చేయదు, లెగ్ చేసే పని ఐ చేయదు, ఐ చేసే పని ఇయర్ చేయదు. సో మనము జీసస్ క్రైస్ట్ యొక్క బాడీగా ఉంటున్నాం. ఆ బాడీలో వి విల్ బి ఎ పార్ట్, ఒక పార్ట్గా ఉంటాం. ఆ పార్ట్లో వి మే బి హ్యావింగ్ 1, 2, 3 గిఫ్ట్స్. యూజువల్లీ ఒక క్లస్టర్ లాగా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక గిఫ్ట్ రాదు, క్లస్టర్ 2, 3. బట్ ఆల్ గిఫ్ట్స్ ఒక్కడిగా ఉండవు. ఆల్ గిఫ్ట్స్ ఒక్కడిగా ఉన్నాయంటే ఆడు వెరీ సెపరేట్ బాడీ అయిపోతాడు. ఈ వోంట్ బి. ఏ గిఫ్ట్ లేకుండా ఎవరు ఉండరు, ఎందుకంటే వాడు యూజ్లెస్ పార్ట్ అవుతాడు బాడీలో. సో హ్యావింగ్ గివెన్ ద బ్రాడ్ డిస్క్రిప్షన్ అబౌట్ గిఫ్ట్స్, one of the gifts is speaking in tongues. One of the gifts. అది నాకు లేదు. ఎవరికైనా ఉన్నది అని చెప్తే కనుక ఐ డోంట్ మైండ్, ఉన్నది కదా ప్రైజ్ ద లార్డ్ అని అనుకుంటాను. నాకు లేదు కాబట్టి నేను భాషల్లో మాట్లాడను. ఓకే, టంగ్స్ అనేవి లేవు. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. రెండోది, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కేకలు వేయటం అనేది, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దీన్ని ఎందుకు చెప్పుకుంటూ ఉంటారంటే, పెంతుకోస్తు దినాన్న వాళ్ళు కేకలు వేస్తూ సువార్త చెప్పారు. వాళ్ళు కేకలు వేసినప్పుడు దెర్ వాజ్ మీనింగ్. యూ షుడ్ అండర్స్టాండ్. వీళ్ళ కేకల్లో మీనింగ్ లేకపోతే ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్ముడి దగ్గర నుంచి కాదు. అందరూ కేకలు వేయాలి, అందరూ భాషలో మాట్లాడాలి. దీస్ టర్మ్స్ ఆర్ నాట్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. కొంతమంది పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు సైలెంట్ అవుతారు, కొంతమంది పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు ఏడుస్తారు, కొంతమంది పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు ప్రవచిస్తారు. దేర్ ఆర్ డిఫరెంట్ గిఫ్ట్స్ దట్ క్యాన్ బి ఎక్సర్సైజ్డ్, బట్ ఇట్ ఈస్ నాట్
మీనింగ్లెస్ స్క్రీమింగ్, అర్ధరహితంగా కేకలు వేయటం అనేది ఉండదు. అదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ గురించి చెప్పాను. హోలీ స్పిరిట్ ఫ్రూట్ గురించి చెప్పాలి. హోలీ స్పిరిట్ ఒక ఫ్రూట్ ఇస్తాడు. ఆ ఫ్రూట్లో 9 తొనలు ఉంటాయి, లైక్ ఆరెంజ్. ఓకే, ఆ 9 తొనలు ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవి సాత్వికము, ఇవి 9. ఈ 9 మనకిస్తాడు. అందుట్లో చివరి గిఫ్ట్ ఫ్రూట్ ఏంటంటే, పార్ట్ ఆఫ్ ద ఫ్రూట్ ఏంటంటే దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్, సెల్ఫ్ కంట్రోల్, నియంత్రించుకునేది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందాను, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అంటే ఇట్స్ ఏ కాంట్రడిక్షన్. వెన్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ యూ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్. కంట్రోల్ తప్పడం అనేది ఉండదు. యూ విల్ బి కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ యూ విల్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్. Can I pray while I'm on bed waiting for sleep? Absolutely. 119వ కీర్తనలో అదే జరుగుతుంది. నేను పడక మీద ఉన్నప్పుడు నీ వాక్యము నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఎవరితో ధ్యానం చేస్తాడు? దేవుడితోనే. దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ దట్ షుడ్ నాట్ మేక్ యువర్ అల్టిమేట్ ప్రేయర్. నేను పడుకొని కూడా చేయమన్నారు, నేను ఇంకా మోకరించి చేయను, నేను స్పెసిఫిక్ ప్రేయర్ టైం అని ఉండదు, పడుకొనే ప్రార్థన చేస్తానంటే దట్స్ రాంగ్. నువ్వు ప్రార్థన చేసుకున్నావు మామూలుగా, యువర్ ఫార్మల్ ప్రేయర్, కానీ పడుకున్నావు, నిద్ర పట్టట్లేదు. ద బెస్ట్ థింగ్ ఈస్ యూ క్యాన్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ అండ్ డిస్కస్ విత్ గాడ్. దాట్ ఈస్ ప్రేయర్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వాట్ డస్ ద బిగినింగ్ దట్ హ్యాస్ నో బిగినింగ్ మీన్? వెరీ గుడ్. ఇన్ ద బిగినింగ్ అనే మాట బైబిల్లో 3 times ఉపయోగించారు. ఇన్ ద బిగినింగ్ అనే మాట 3 times. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. దట్ ఈస్ Genesis 1:1. John 1:1లో ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఇది రెండోది. మూడోది 1 John 1:1. దాంట్లో ఆది యందు ఏది ఉండెనో, ఏది మేము కళ్ళారా చూసినామో, దట్ విచ్ వాజ్ ఇన్ ద బిగినింగ్. ఈ 3 times బిగినింగ్ అనే వర్డ్ ఉపయోగించారు. బట్ దీస్ 3 beginnings ఆర్ డిఫరెంట్. ఎలాగో చెప్తాను. Genesis 1:1 ఈజ్ ద ఫిజికల్ బిగినింగ్. అంటే ఈ భూమి ఆకాశాల యొక్క సృజించడం ఆరంభమైంది. That's when the time began. That's when the space began. That is the beginning, which has a definite physical beginning. 1 John 1:1, ఆది యందు ఏది ఉండెనో, that which was in the beginning అని అన్నదే, that is the beginning of the salvation process. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి పరలోకం నుంచి భూలోకంలోకి రావడం జరిగిందే, ఆ ప్రాసెస్ గురించి బిగినింగ్. సో దీనికేమో సొటీరియాలజీ బిగినింగ్, అంటే మనల్ని రక్షించడం అనేటువంటి ప్రక్రియ బిగినింగ్. అదేమో ద కాస్మాలజీకి బిగినింగ్, ఈ సృష్టి మొత్తానికి ఆరంభం. అయితే మధ్యలో ఉన్న బిగినింగ్ ఆది యందు వాక్యం ఉండెను అనేది, దీనికి బిగినింగే లేదు. మరి ఎందుకు ఉపయోగించారు? మానవుడికి అర్థం అవడానికి ద వర్డ్ బిగినింగ్ హ్యాస్ బీన్ యూజ్డ్. నీకు అర్థమయ్యే మాటలో చెప్పు. ఇన్ ద బిగినింగ్ ఐ వాజ్. ఇన్ ద బిగినింగ్ ఐ వాజ్ అంటే దానికి ఒక పాయింట్ ఉందా? లేదు. దెర్ ఇస్ నో పాయింట్. ఇట్ ఈస్ ఇటర్నిటీ. సో ఇన్ ద బిగినింగ్ దట్ హ్యాస్ నో బిగినింగ్ అన్న దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ బిగినింగ్ అనే వర్డ్ ఉపయోగించారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే దెర్ ఇస్ నో పాయింట్. ఇట్ ఈస్ ఇటర్నిటీ. ఆది యందు అనంటే నిత్యత్వంలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నెక్స్ట్ స్లైడ్. హౌ టు ఐడెంటిఫై గాడ్ ఈజ్ విత్ మీ? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్. దేవుడు మనతో ఉన్నప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్. మనం బిబ్లికల్గా చూసినట్లయితే రోమన్స్ 8th chapter మనం జాగ్రత్తగా చదువుకుంటే బాగా అర్థం అవుతుంది. బట్ ఐ విల్ గివ్ యూ ఫ్యూ రెఫరెన్సెస్. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మ నడిపించినట్లు నడుస్తాడు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మై స్పిరిట్, జీసస్ క్రైస్ట్ అంటాడు, నా ఆత్మ ఉన్నవాడు నావాడు ఆత్మ ప్రేరణతో నడుస్తూ ఉంటాడు. అంటే యువర్ వాక్ షోస్ దట్ యు బిలాంగ్ టు గాడ్. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. యువర్ వాక్, ఐ విల్ అగైన్ డిఫైన్ ఇట్. రెండోది, లోన పరిశుద్ధాత్ముడు రోమన్స్ 8:14-16 చెప్తాడు. పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని లోన్ నుంచి మనతో చెప్పిస్తాడు. వాయిస్. మొదటిది వాక్ అని చెప్పాను, రెండోది వాయిస్ అని చెప్తున్నాను. మూడోది, మనము నిజంగా ప్రార్థన చేసినట్లయితే వీ నో ఇట్ కదా, ఆ యొక్క వాక్యం చదివినప్పుడు, ఆ ప్రార్థన చేసినప్పుడు ద వర్డ్ సేస్ యు ఆర్ బోర్న్ అగైన్. సో దేర్ ఆర్ 3 things: ద వర్డ్, ద వాయిస్ అండ్ ద వాక్. ఇప్పుడు దీన్ని నేను సింపుల్ టర్మ్స్లో చెప్తాను. మొదటిది ఏంటంటే, దేవుని వాక్యం చదివినప్పుడు నువ్వు యేసుప్రభుకి ఎందుకు ప్రార్థన చేసావు? బికాజ్ యూ బిలీవ్ ద వర్డ్. అందుకు ప్రార్థన చేసావు.
And if that is from inside your heart, you can believe you are born again and God is with you. That's one way. రెండోది, పరిశుద్ధాత్ముడు లోన్ నుంచి నీకు తండ్రి అని పిలువు, తండ్రిని అడుగు అని ఆ సమాధానాన్ని నీకు ఇస్తాడు. ఈ రెండు వెరిఫై చేయలేకపోతే థర్డ్ థింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్లీ వెరిఫైడ్. ఏంటంటే దేవుడు మనతో ఉంటే, మనం మారు మనసు పొందినటువంటి వాళ్ళం అయితే, ఇది వరకు చేసిన పాపం మళ్ళీ చేయాలనిపిస్తే, మారు మనసు పొందక ముందు చేసిన పాపం మళ్ళీ చేయాలనిపిస్తే లాన్ నుంచి భయం కలుగుద్ది, బయట నుంచి కాదు, లాన్ నుంచి భయం కలుగుద్ది. దట్ ఈస్ కాల్డ్ వాక్. దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ హ్యాస్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ద వాక్, ద డిఫరెన్స్ ఇన్ యువర్ వాక్. ఆ వాక్ని బట్టి నువ్వు చెప్తా ఉంటావు, ఎస్ ఐఎమ్ నౌ బార్న్ అగైన్ అండ్ గాడ్ ఈజ్ విత్ మీ. ఓకే, హౌ టు ఐడెంటిఫై హోలీ స్పిరిట్ ఈజ్ విత్ మీ? దేవుడు మనలో ఉండేది పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు మనలో ఉండేది పరిశుద్ధాత్మ ద్వారా. తండ్రి పరలోకంలో ఉంటాడు, కుమారుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. దెన్ వి ఇన్వైట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని ఇన్వైట్ చేసినప్పుడు, అయ్యా నన్ను క్షమించు, నా జీవితంలోకి రా అన్నప్పుడు, వాట్ యాక్చువల్లీ జీసస్ డస్ ఈజ్ హీ సెండ్స్ హిస్ హోలీ స్పిరిట్ ఇన్ టు అస్. పరిశుద్ధాత్మని మనలో పంపిస్తాడు. మారు మనసు పొందిన వాళ్ళు పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళిపోడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ బోర్న్ అగైన్, హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ ఇన్సైడ్ యు. వాట్ ఇఫ్ ఐ కమిట్ సిన్? నేను పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పాపం చేయకముందు నన్ను ఆయన తిడతా ఉంటాడు, నువ్వు చేయకూడదు ఇది, నువ్వు చేయకూడదు ఇది, నువ్వు చేయకూడదని. ఆ విధంగా తిడతా ఉన్నప్పుడు మనము అయినా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అని బైబిల్లో ఉంటుంది. ఎందుకని దుఃఖించాడు తెలుసా? అయ్యో వీడికి చెప్పినా ఎట్లేదు, పాపం చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా ఊరుకోడు, ఏడుస్తూ చెప్తాడు, వద్దయ్యా వద్దయ్యా అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే వి హష్ అప్ హోలీ స్పిరిట్. ఏయ్ షాప్, నా ఇష్టం నేను చేసుకుంటా. దాన్నే బైబిల్లో ఉంటారంటే డూ నాట్ పుట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కానీ హోలీ స్పిరిట్ లోనే ఉంటాడు. హీ విల్ నాట్ లీవ్ యూ. హీ విల్ మేక్ యూ టు రియలైజ్, హీ విల్ మేక్ యూ టు కమ్ బ్యాక్. ఒకవేళ నువ్వు ఎంత చెప్పినా వినకపోతే కనుక హీ కెన్ బ్రింగ్ ఎ కైండ్ ఆఫ్ కెటాస్ట్రఫీ ఆన్ యూ, అటాక్ ఆన్ యూ, ఫిజికల్ ప్రాబ్లమ్స్ విత్ యూ. అది ఏ విధంగా అయినా సరే దేవుని వైపు తిరిగేటట్లు చేస్తాడు. దట్స్ వాట్ హీ డస్. ఓకే, ఎవ్రీ ఇయర్ వీ విల్ హ్యావ్ మెనీ క్యాలెండర్స్ విచ్ హ్యావ్ వర్సెస్. వాట్ కెన్ వీ డూ విత్ దోస్ క్యాలెండర్స్? క్యాన్ వీ డిస్కార్డ్ దెమ్? హ్యావ్ ద క్యాలెండర్, దట్స్ నో ప్రాబ్లం. Read the verse in the calendar, there is also no problem. But read Bible systematically. ఇప్పుడు మీరు నాకు అక్కడక్కడ వర్సెస్ చూపిస్తున్నారు, అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దోస్ వర్సెస్ బికాస్ ఐఎమ్ రీడింగ్ బైబిల్ సిస్టమాటిక్లీ. రీడ్ ద బైబిల్ సిస్టమాటిక్లీ and look into that verse. It may sometimes strike you, it may sometimes help you on that moment, but don't depend on the calendar, depend on the word of God. Okay. What does the Bible say about differentiation of persons' characters based on zodiac signs, astrology, finding a compatible partner to their zodiac sign based on their birth date? See, ఈ zodiac signs లేకపోతే astrology అనేవి, they try to make the created beings as the things that determine your destiny. నీ యొక్క భవిష్యత్తును నిర్ధారించేవిగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, నోబడీ క్యాన్ డిటర్మైన్ మై డెస్టినీ ఎక్సెప్ట్ గాడ్. ఎక్సెప్ట్ గాడ్. దేవుడు తప్పించి ఎవరు కూడా డిటర్మైన్ చేయలేరు. రెండోది తెలుసా, నా అంతటి నేనే. ఇట్స్ మీ, నాట్ ఎనీథింగ్ ఎల్స్. స్టార్స్ కానీ లేకపోతే నా చేతి మీద ఉన్న గీతలు కానీ అవి కానే కావు. దే ఆర్ నాట్. The first person to try to completely deny this is Augustine, way back in 420 BC, 20 AD, 420 AD. ఆయన ఏం చేశాడు తెలుసా, 428 ట్విన్స్ ని తీసుకున్నాడు. 428 ట్విన్స్. ఇద్దరు కూడా ఒకే జోడియాక్ సైన్ లో పుట్టారు కదా. వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానీ, వాళ్ళ యొక్క టెంపర్మెంట్ కానీ, వాళ్ళ యొక్క డెఫినేషన్, వాళ్ళ లైఫ్ కానీ ఒకే విధంగా చూస్తే all 428, the second person was different. So based on that, he completely tried to disprove that doesn't work. You cannot take that. So నీ యొక్క లైఫ్ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకోవాలి అని అంటే, this is how you have to do it, because you asked it very quickly. నా దగ్గర షర్ట్ ఉంది, ప్యాంట్ కావాలి. మ్యాచింగ్ ఎప్పుడు తెలుస్తుంది? when you know about your shirt,
you can go for the matching pant. When you know about your saree, you can know about the matching blouse. When you know about yourself, then you can know who can fit into your life. How do you know yourself? You will know yourself through your personality, through your spirituality, through your academics, through your interests, through your vision, through your weaknesses. That's how you know yourself. This is me. నాకు సరిపోయే వ్యక్తి ఎవరు? That's how you need to pray. Compatibility. ఆ కంపాటిబిలిటీ గురించి ప్రేయర్ చేసుకునేప్పుడు knowing self, knowing the partner, it should be done with the help of the Holy Spirit, under the guidance of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం చేయగలిగి ఉండాలి.